హాయ్ అండి, నేను మీ స్వప్న. పిల్లలకి ఐస్ క్రీమ్స్ అన్నా కుల్ఫీలు అన్నా ఎంతో ఇష్టంగా తింటూ ఉంటారు కదా. అలాంటి ఈ కుల్ఫీల్ని ఇంట్లోనే ఎలా తయారు చేయాలో ఈరోజు మన వీడియోలో చూద్దామండి. సింపుల్గా జస్ట్ 10 నిమిషాల్లో అయిపోతుందండి ఈ కుల్ఫీ. చాలా టేస్టీగా కూడా ఉంటుంది. ఎలా తయారు చేయాలో ఈరోజు మన వీడియోలో చూద్దామండి. ఫస్ట్ స్టవ్ ఆన్ చేసుకొని బాండీ పెట్టుకోవాలి. కాస్త వెడల్పాటి బాండీ తీసుకొని ఒక 1/2 లీటర్ వరకు పాలు పోసుకోవాలండి. ఈ పాలు చిక్కటి పాలు అయితే కనుక కుల్ఫీ చాలా టేస్టీగా ఉంటుంది. పాలు మరిగేంత వరకు కూడా మీడియం ఫ్లేమ్లోనే స్టవ్ పెట్టుకోవాలండి. ఇలా మధ్య మధ్యలో కలుపుకుంటూ ఉండాలి. ఒక పాలు పొంగిన తర్వాత 1 కప్పు వరకు పంచదార వేసుకోవాలండి. ఈ పంచదార మొత్తం కరిగేంత వరకు పాలల్లో కలుపుకోవాలి. ఇప్పుడు ఈలోగా 1 స్పూన్ వరకు కస్టర్డ్ పౌడర్ తీసుకొని పచ్చిపాలు పోసి ఇలా లిక్విడ్లా కలుపుకోవాలండి. చూస్తున్నారు కదా, ఇలా కలుపుకోవాలి. ఇప్పుడు పాలు కాస్త మరిగిన తర్వాత 1-2 స్పూన్ల వరకు సేమియాలు తీసుకోవాలండి. ఈ సేమియాలు కూడా పాలల్లో వేసేసి సేమియాలు ఉడికేంత వరకు ఇలా కలుపుకుంటూ ఉడికించుకోవాలి. సేమియాలు ఉడికిని చూసారు కదా. ఇప్పుడు మనం ముందుగా రెడీ చేసి పెట్టుకున్న ఈ కస్టర్డ్ పౌడర్ మొత్తాన్ని కూడా వేసుకొని పాలు దగ్గర పడేంత వరకు కూడా చిక్కగా అయ్యేంత వరకు ఇలా కలుపుకుంటూనే ఉండాలండి. మీడియం ఫ్లేమ్లో పెట్టి మాత్రమే ఇలా కలుపుకుంటూ ఉండాలి. పాలంతా దగ్గరికి వచ్చేంత వరకు ఇలా చూసారు, ఇలా కలుపుకుంటూ ఉండాలి. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకొని పూర్తిగా చల్లారిన తర్వాత చూసారు, ఇలా పూర్తిగా చల్లారిన తర్వాత మన కాడున్న కప్పులు కానీ లేదా చిన్న చిన్న గ్లాసులు కానీ ఉంటే వాటిలోకి కొంచెం కొంచెంగా ఈ కుల్ఫీ మిశ్రమం మొత్తాన్ని కూడా వేసుకోవాలండి. చూస్తున్నారు కదా, ఇలా వేసుకోవాలి. ఇలా వేసేసుకున్న తర్వాత మనం ముందుగానే మన ఇంట్లో ఉండే ఇలా ప్యాకింగ్ కవర్స్ కానీ ఏదైనా ఒక కవర్ తీసుకొని ఇలా కవర్ చేసేసుకొని ఒక రబ్బర్ బ్యాండ్ వేసేసుకొని స్పూన్ కానీ ఫోర్క్ కానీ లేదా ఐస్ క్రీమ్ స్టిక్స్ కానీ ఉంటే ఇలా పెట్టేసేసుకోవాలండి. 7 నుంచి 8 గంటల పాటు ఇలా డీప్ ఫ్రిడ్జ్లో పెట్టేసి ఉంచితే కుల్ఫీ రెడీ అవుతుందండి. చూసారు కదా. ఇప్పుడు ఈ పైన కవరు ఈ రబ్బర్ బ్యాండ్ మొత్తం తీసేసి మీకు చూపిస్తాను. చూసారు కదా ఎంత బాగుందో. సింపుల్గా టేస్టీగా బాగుందండి. పిల్లలు ఎంతో ఇష్టంగా తింటారు. నా వీడియోస్ కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్ యూ.